సంక్రాంతి వేళ పల్లెలతో పాటు పట్టణాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూన్నాళ్లు చేసే పండుగకు బసవయ్యలతో గంగిరెద్దుల వారు సిద్ధమయ్యారు. పీపీ ఊదుతూ గంగిరెద్దును పట్టుకొని ఇంటింటికి వెళ్లి ఇచ్చింది తీసుకెళ్తుంటారు. బసవయ్యలను దైవంగా భావిస్తూ తమ కుల వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత ఈ స్పీడ్ యుగంలో గంగిరెద్దుల వారి జీవన శైలిపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు వారికి ఇష్టమైన పండుగ సంక్రాంతి. ముఖ్యంగా 3 రోజులు జరిగే ఈ సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏ తెలుగు లోగిలు చూసినా సరే అల్లుళ్ళతోటి అలాగే మరదలతోటి అందరూ ఉంటారు. వీళ్ళందరినీ అలరించడానికి గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. ఈ సంక్రాంతి రోజునాడు ఈ గంగిరెద్దులు అలంకరణ చేస్తూ వాళ్ళు గ్రామాల్లో తిరిగి వాళ్ళని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తారు. అలాగే గంగిరెద్దులు కూడా పలు రకాల విన్యాసాలు చేస్తూ చూపర్లకి ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అసలు ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలోని ఈ గంగిరెద్దుల తాలూకా జీవన శైలి ఏమిటి, వాళ్ళు ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆశీర్వచనం చేస్తున్నారు అన్న అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో అలనాటి కళలను పాలకులు ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ భారతీయ కళలు మాత్రం రాను రాను కనుమరుగవుతున్నాయి. కనీసం వీరికి జీవన భృతి లేకపోవడంతో ఆ కళలు మసకబారుతున్నాయి. భావితరాల వారి కోసం మన కళలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నది సత్యం. అలనాటి కళల్లో గంగిరెద్దుల ఆట పిల్లల నుంచి పెద్దల వరకు ఆదరిస్తారు. గంగిరెద్దుల వారు ప్రతి ఏటా సంక్రాంతి రోజున మాత్రమే కనపడుతుంటాయి. చలి వెచ్చటి భోగిమంటలతో వచ్చే పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి వస్తుందంటే చాలు డూడు బసవన్నల సందడి ప్రారంభమవుతుంది. గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఓ భాగం. సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దులాటలతో పల్లెలన్నీ సందడిగా మారతాయి. గంగిరెద్దుల వాళ్లు ఎద్దులతో చేయించే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. కొందరు పెద్దల జ్ఞాపకార్థం లేగదూడల్ని గంగిరెద్దుల వాళ్లకు దానం చేస్తారు. వాటికి శిక్షణ ఇచ్చి ఆటలాడిస్తారు. ధనుర్మాసం రాగానే వీరంతా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటారు. ఒక్కొక్క ఊరుని వారు పంచుకుంటారు. ఆ గ్రామం లేదా పట్టణ శివారుల్లో గుడారాలు వేసుకుని అక్కడే వంట చేసుకుంటారు. తమతో తెచ్చిన ఎద్దులను కూడా అక్కడే కట్టుకుని అక్కడ ఉన్న పచ్చగడ్డి లేదా ఎండుగడ్డిని వాటికి ఆహారంగా వేస్తారు. వీరంతా సమిష్టిగానే వంటలు చేసుకుని తెల్లవారుజామునే స్నానాలు చేసుకుని ఎద్దులను అలంకరిస్తారు. వీరు అలంకరణతో బయలుదేరుతారు. శ్రీకాకుళం జిల్లాలో 500 గంగిరెద్దుల కుటుంబాలున్నాయి. ఆమదాల వలస నియోజకవర్గం, నరసన్నపేట నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్, సావరకోట మండలాల్లో వీరుంటున్నారు. డోలు సన్నాయి వాయిద్యాల మధ్య గంగిరెద్దుల వాళ్లు బసవన్నలను తీసుకుని ఇళ్ల ముందుకు వస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ బసవన్నల చేత విన్యాసాలు చేయిస్తుంటారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా వారు కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ గుడారాలు వేసుకుని దాని పరిసర ప్రాంతాల్లో గంగిరెడ్లను ముస్తాబు చేసి వీధుల్లో తిప్పితే వచ్చే అరకొర ఆదాయమే వారికి దిక్కు. అందరూ పండుగ చేసుకుంటున్న తరుణంలో వీరు మాత్రం రోడ్ల వెంబడి తిరిగి భిక్షాటన చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో మగవారు బసవన్నల్ని తీసుకుని గ్రామాల్లోకి వెళ్తే ఆడవారు పూసల అమ్మకాలకు వెళ్తుంటారు. వచ్చిందయ్యా సంక్రాంతి పండగ, తెచ్చిందయ్యా సంబరాలు నిండుగా. వచ్చిందయ్యా సంక్రాంతి పండగ, తెచ్చిందయ్యా సంబరాలు నిండుగా. ఇంటి నిండా దోరణాలు, ఒంటి నిండా కొత్త బట్టలు, గాది నిండా ధాన్యాలు, కళ్ళ నిండా ఎలుగు రేఖలు. కొత్తల్లుడొచ్చాడు సరసమాడుదాం, సిన్ని మరదలొచ్చింది కన్ను గీటుదాం. వచ్చిందయ్యా సంక్రాంతి పండగ, తెచ్చిందయ్యా సంబరాలు నిండుగా.
ఆహా, కొత్త అల్లులు రాకపోకలు, పిండి వంటలు, సందడే సందడి, సంక్రాంతి సంబరాలు. ఒక బృందంలో 2 లేదా 3 వ్యక్తులుంటారు. ప్రధాన వ్యక్తి గంగిరెద్దును ఆడిస్తుంటే మిగతా వారు డోలు, సన్నాయి వాయిస్తుంటారు. మేళతాళాలకు అనుగుణంగా గంగిరెద్దును ఆడిస్తుంటారు. వీరంతా ఒక్కో గ్రామంలో మకాం వేస్తూ గ్రామ పెద్దల అనుమతితో ఊరు మధ్యలో గాని, చౌరస్తా లాంటి ప్రదేశంలో గాని గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో తప్ప వేరొక మాసంలో వీరికి తిండికి కూడా ఇబ్బందులే. దొరికితే కూలి పని, లేదంటే పస్తులే. తమ పిల్లలు కూడా ఈ వృత్తిలోకి రావటానికి ససేమిరా అంటున్నారని వారు వాపోతున్నారు. తెల్లవారుజామునే చలిలో 4 గంటలకే వీరు లేచి స్నానాలు కానిచ్చి అనంతరం గిత్తలను అలంకరణ చేస్తారు. స్నానం చేయకుండా ఈ గిత్తల వద్దకు వెళ్లరు. అలంకరణ ముందు సూర్య నమస్కారం చేసి వాటి నుదుట నరసింహస్వామి విగ్రహం పెట్టి అలంకరణ చేస్తారు. అలనాటి సంప్రదాయాలకి, కళాకారులకి కొదవలేని జిల్లా సిక్కోలు జిల్లా. అటువంటి సిక్కోలు జిల్లాకి సంక్రాంతి సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా జరగడానికి అందరూ సంసిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గంగిరెద్దులు, డూడు బసవనలు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి గంగిరెద్దులకి రకరకాల విన్యాసాలు చేయడం వీళ్ళకి పరిపాటి. ముఖ్యంగా ఈ గంగిరెద్దుల్ని తెల్లవారుజామునే వాళ్ళు లేచి వీటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ కోడిగిత్తలను కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చే ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. ఆ కోడిగిత్తల్లో కొన్ని మనం ఇప్పుడు చూస్తున్నది ఇది కాశీకి సంబంధించిన ఎద్దు. దీనికి 4 కాళ్ళతో పాటు మరొక 2 కాళ్ళు కూడా అదనంగా ఉన్న ఈ కోడిగిత్త ఇది. ఇటువంటి ఈ గంగిరెద్దుల్ని ఈ విధంగా ఆడించడం వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా, అంటే తరతరాల పూర్వీకులు చెప్తున్న దీని దగ్గర నుంచి వస్తున్నదని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళకి ఏ విధంగా ఆదరిస్తున్నారు, వీళ్ళు పాడే పాటలు ఏమిటి, పద్యాలు ఏమిటి అన్న అంశాన్ని మన దగ్గర కొంతమంది గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు. ఆయన ఇక్కడ నరసనపేట నియోజకవర్గంలోనున్న ఒక పల్లె నుంచి ఈయన వచ్చి పట్టణంలోని ఈ గంగిరెద్దుతోటి వెళ్తున్నారు. ఆ మల్లేశ్వరి ఆయన మనోగతం ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి అమ్మా. నమస్కారం సార్. మేము గంగిరెడ్ల వాళ్ళం అంటే మా తరతరాల నుండి వస్తుంది సార్. ఇది మాకు ఇది ఇప్పుడు మేము పుట్టించుకున్నది కాదు, అది పెద్దల పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు మేము కూడా మా పెద్దలు, మా తాతలు, తండ్రులు ఎలాగైతే చేసేవాళ్ళో ఈ విద్యని మేము అలాగే ఇప్పుడు చేస్తున్నాం. కానీ ఈ విద్యలో అయితే మాకు ఇన్కమ్ అయితే లేదు సార్. ఎందుకంటే మేము ఏదో కూలి పని చేసుకునే వారికి కదని తక్కువ మాకు వచ్చే ఇన్కమ్. ఊరిలోకి తీసుకొని వెళ్తే ఏదో 300, 400, 500, 600 వరకే. అది పండగ సీజన్లో కాబట్టి ఒక 700, 800 వరకు వస్తుంది, అంత తప్ప మరి ఎక్కువ ఆదాయం అయితే రాదు. దీనివల్ల మా జీవనోత్పత్తి తక్కువైపోతుంది. అది మెయిన్ పాయింట్ ఏంటంటే సారు, ఈ విద్యలో చాలామంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు వెరుకులని, చెంచులని, జంగాలని ఇలాగ ఎన్నో కులాలు ఉండేవి. ఇప్పుడు ఆ కులాలన్నీ అంతరించిపోయాయి సారు. ఒక్క మా గంగిరెద్దుల కులం మాత్రమే ఉంది, హిందూ సాంప్రదాయకాన్ని కళాన్ని పోషిస్తుంది. తక్కిన కులాలన్నీ కూడా వేరే కులంలో, వేరే మతాల్లో కలిసిపోయారు. మాకు కూడా ఏంటంటే డౌట్గా ఉంది, ఇప్పుడు ఈ ఇన్కమ్ రావట్లేదు కాబట్టి దీనికి మాకు ప్రభుత్వం కూడా సహకరించట్లేదు కాబట్టి ఏ విధమైన సహకారాలు మాకు ప్రభుత్వం తరపులో లేవు సార్. ప్రభుత్వం తరపున అయితే మాకు ఎవరు పట్టించుకునేది లేదు ఎంతవరకు. అయితే మీరు ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతానికి వెళ్తున్నారు కదా, ఎలాగ మీరు పాటలు పాడతారా, లేకపోతే ఏమిటి పరిస్థితి అని చెప్పండి. ఊరికి ఇంటింటికి వెళ్ళి ఇలా పాటలు పాడుకొని దీన్ని ఆటలాడించుకొని వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళకి ఇచ్చేది తీసుకొని జీవనోత్పత్తి చేసుకోవడమే మేము. అంతే తప్ప మేము డిమాండ్ చేయవలసింది ఏం లేదు, వాళ్ళకి దౌర్జన్యంగా అడగవలసింది ఏం లేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందే. సరే, మరొక ఆయన మన దగ్గర ఉన్నారు, ఆయన అడుగుదాం. అయ్యా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారా? ఎవరు మీకు ఈ విద్య నేర్పారు? ఏమిటి, ఎన్ని తరాల నుంచి ఈ మీరు గంగిరెద్దు ఇలా తిప్పడం, దీన్ని ఆడించడం చేస్తున్నారు? తరతరాల నుంచి ఉంది బాబు. ఇది తరతరాల నుంచి గంగిరెద్దులు అంటే అది దేవతలతో సమానం. దేవతలు సమానంగా గంగిరెడ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వెడ్లు వేషం వేసుకొని వీళ్ళగిరి గ్రామాలకి అది మాకు ఆ ఉత్పత్తి మాకు ఇచ్చారు. ఇచ్చిన కాడ నుంచి మా తాతల తండ్రుల కాడ నుంచి రాత్రుళ్ళు ఎడ్లకి విద్యలు మప్పి రాత్రులు ఆటలేసి, పొగులు ఆటలేసి జీవనోపాయం అప్పుడు పెద్దల్లో కొంత జరిగేది. కానీ ఇప్పుడు సినిమాలు వచ్చి ఈ టీవీలు వచ్చిన కాడ నుంచి మా తాలూకా విద్యలు వెనకబడిపోయినాయి, ఎవరు చూడడం లేదు. ఈ సంక్రాంతి సంబరాలు వస్తేనే గంగిరెద్దు ఎక్కడ ఉంది, గంగిరెద్దు హరిదాస్ ఎక్కడుండో, గంగిరెద్దు ఎక్కడ ఉంది అని ఎనుగుతారు. ఆ సంక్రాంతి సంబరాలు అయిపోయిన కాడ నుంచి మరి మాకు ఎవరు పట్టించుకోవడమే లేదు. మాకు భూములు లేవు, పుట్టలు లేవు. ఈ పిల్లలు చదివించిన వాళ్ళు చదివించుకొని ఏదో కొంతవరకు చదివించినా సరే మాకు ఉద్యోగాలు సద్యోగాలు మాకు ఇవ్వడం లేదు.
బీసీ వెయ్యి మా కులం, బీసీ వెయ్యి కింద. అంతకన్నా తక్కువ జాతి వాళ్ళేమి కానీ గంగిరెడ్లు అంటే రెడ్డి కింద మమ్మల్ని ఇనియపరిచారు రెడ్లని. కానీ గంగిరెద్దులు, గంగిరెద్దు కులం మేము పూజగోళం. ఇప్పుడు ఈ ఎద్దుకి అలంకరించడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, వీటి పరిస్థితి ఏమిటి? అంటే మీరు తెల్లవారుజామున ఎన్ని గంటలు లేచి ఎద్దుని అలంకరిస్తారని చెప్పండి. తెల్లారుజామున లేచి తానపానాలు చేసుకొని దేవుడు కదా, ఆ బసవానికి 1 గంట అవుతుందండి ఈ అలంకరించేసరికి. 1 గంట అవుద్ది, దానికి ఉన్న ముస్తాబు అనేసరికి 1 గంట సేపు అవుతుంది. ఈ 1 గంట సేపు అయి ఊర్లోనికి వెళ్ళేసరికి 8 గంటలకు తిరుగుతాం, 10 గంటల దాకా తిరుగుతాం. అంతవరకే మాకు 12 అయిపోతే మరి ముష్టి మాకు వేయడం మరి ఎవరు ఉండదు, మాకు ఆదాయం తక్కువ. అందు గురించి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని ఏదో ఆ చంద్రబాబు నాయుడు గారి ఆధారం నమస్కరించి మా గంగిరెడ్డి కులాలకి ఏదో మాకు కొద్దిగా ఎలప్ చేసి మాకు ఆదాయం ఇస్తారు కదా అని మేము. ఈ పెన్షన్లు కూడా లేవండి, కళాకారుల పెన్షన్లు కూడా మాకు ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ కళాకారుల పెన్షన్కి సోనాయి వాయిస్తాం, ఏదో కీర్తనలు పాడతాం, రామకీర్తనలు పాడతాం, భజనలు చేస్తాం, ఇలాగా ఊరికి తిరుక్కొని ఉంటాం. కానీ మాకు ఈ కళాకారుల పెన్షన్ అనేది మాకు ఇప్పుడు అందరం లేదు. ఎన్ని బాధలు పడినా సరే వెనకబడిపోయినాము మేము. చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ఏదో మా మీద దయించి, గంగిరెడ్డి జాతి మీద దయించి ఈ కళాకారుల పెన్షన్ ఏదో మాకు హెల్ప్ చేస్తారని మరీ నమస్కరిస్తున్నాం. ఇది విన్నారు కదా కళాకారులది. ముఖ్యంగా డూడు బసవన్న అంటే శివయ్యకి ఎంతో ఇష్టమైంది ఈ బసవన్న. అదేవిధంగా సింహాద్రప్పన్నకి వీళ్ళు ఎక్కువగా కొలుస్తారు. ఎవరైనా ఆయనకి ఎంతో కొంత ఇస్తే సింహాద్రప్పన్న వీళ్ళు దీవించండి, వీళ్ళు కలకాలం సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పేసి వీళ్ళు దీవిస్తారు. అలాగే శివయ్య దీవెనలు కూడా ఉండాలని చెప్పేసి గంగిరెద్దులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కళాకారులు రోజు రోజుకి అంతరించిపోతున్నారు. ఈ తరం తర్వాత నెక్స్ట్ తరంకి నేర్పించడానికి కూడా ఎవరు లేరని మాత్రం వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనం భృతి మాకు ఏదైనా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది. ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుతారు. బట్టలను బొంతలుగా కుట్టి వాటికి అద్దాలు పొదుగుతారు. మరింత ఆకర్షణ కోసం చెంకీ దండలు జతచేసి మూపురం నుంచి తోక వరకు కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోలుకుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడతారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులు ప్రత్యేకంగా ముస్తాబవుతారు. నెత్తికి రంగుల తడిగుడ్డ, మూతిమీద కూరమేసాలు, చెవులకు కమ్మల జోడు, పాతకోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సన్నాయి, బూర, డోలు, చేతిలో చిన్న కంచుగంట పట్టుకుని ప్రదర్శన నిర్వహిస్తారు. ఆటతో పాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు. సన్యాసమ్మ, రాములోరు, గంగరాజు, ఈశ్వరమ్మ, వీరగున్నమ్మ పాటల్లాంటివి పాడుతారు. కానీ నేడు అవి కనుమరుగవుతున్నాయి. ఇంటింటికి వెళ్తే 5 లేదా 10 రూపాయలు కొంత బియ్యం ఇస్తున్నారు. వందే మాతరమమ్మ, వందే మాతరమమ్మ, భారత జననీ వందనమమ్మ, వాణి భారతావని. వందే మాతరమమ్మ, భారత జననీ వందనమమ్మ, వాణి భారతావని. స్వాతంత్రపు సమర వీరులందరికీ వందనం, స్వరాజ్యాన్ని సాధించిన ధీరుల కభివందనం. వందే మాతరమమ్మ, భారత జననీ వందనమమ్మ, వాణి భారతావని. అహింసయే పరమ ధర్మమని చాటెను గాంధీజీ, అహింసయే పరమ ధర్మమని చాటెను గాంధీజీ. ఆశయాలు సాధించిన గాంధేయులం బాపు, ఆశయాలు సాధించిన గాంధేయులం. విశ్వశాంతి కోరిన తొలి భారతదేశపు నేత, భారతదేశపు నేత నెహ్రూజీ మార్గమే మా జయం. వందే మాతరమమ్మ, భారత జననీ వందనమమ్మ, వాణి భారతావని. గంగిరెద్దుల వాళ్లు ఎద్దులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. గంగిరెద్దు చనిపోతే మనిషికి చేసినట్టే అంత్యక్రియలు చేస్తారు. దినకర్మలు నిర్వహిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన గంగిరెద్దులాట నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.
ఈ కళను నమ్ముకుని తరతరాలుగా జీవనం సాగించిన వేలాది కుటుంబాలు ప్రస్తుతం ఆదరణ లేక ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నాయని వారు వాపోతున్నారు. పూర్వంలో ఆచారం ఏమి ఉండేదంటే గంగిరెద్దు అంటే అది ఒక సాంప్రదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉంది కానీ అప్పుడు అంత లేదు. ఇప్పుడు మా వృత్తి ధర్మం ప్రకారం ఏమిటంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిన గంగిరెద్దు రావాలా, సంక్రాంతి చేయాలా అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన. ఇప్పుడు మాతో సరే మా పిల్లలంటూ ఈ గంగిరెద్దుని పట్టుకొని సంక్రాంతిలో వచ్చి తిరగడం గట్టంటే మరి చేయరు. ఎందుకంటే చేయరు, వాళ్ళంతా చదువుకుంటారు. వాళ్ళు చదువుకుని బట్టి వాళ్ళు చేయడం లేదు స్వామి. ఇప్పుడు మేము ఇంతవరకు మా వయసు వాళ్ళే ఇలాగ గంగిరెద్దుని పట్టుకొని ఈ కుల వృత్తి ధర్మం ప్రకారంగా ఇలా తిరుక్కొని ఎవరో 5 ఇచ్చిన కాడ 10 ఇచ్చిన కాడ అది తీసుకొని ఎవరో రమ్మంటే ఎద్దుని తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ పండుగ అయిపోయిన వరకు ఇలా తిరుగుతాం. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం సార్. ఈ గంగిరెడ్లు పట్టుకొని ఈ భారతీయ సాంప్రదాయకం డూడు బస్వన్ అంటారు. హరిదాసు గంగిరెద్దే మేను ఈ భారతీయ సాంప్రదాయకం ఈ సంక్రాంతి సంబరాలకి. ఇది మాకు ఇచ్చిన బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు ఇచ్చిన భిక్ష మాకు ఇది. దీన్ని పట్టుకొని మా తాతల ముత్తాతల నుంచి ఈ వృత్తి మీదే జీవిస్తున్నాం. అందరూ ఇంటింటికి వాటి కాళ్ళు కడిగి బొట్లు పెట్టి ఎంతో ఘనంగా వైభవంగా చేస్తుంటారు. ఏదో ఉడతబత్తిగా ఏదో వీళ్ళకి ఇచ్చిందే తీసుకొని మేము మా పోషకార్థనలు చేస్తున్నాం. రోజు చేస్తారు సార్. దీని అలంకరణ 5,000 వరకు ఉంటుంది. దీని అలంకరణ 5,000 కూడా 10,000 వరకు ఉంటుంది దీని అలంకరణ. మరి ఎద్దుతో చూస్తే దగ్గర ఒక 30,000 వరకు ఉంటుంది. ఎద్దులు పట్టుకుంటే అలంకరణే 3,000 అవుతుంటే 5,000 6,000 అవుతుంటే ఎద్దు ఒక 30,000 ఇలాగ చేస్తుంది. ఇలాగ దాన్ని పట్టుకొని మేము జీవిస్తుంటాము. మాకు ఈ సంక్రాంతి సంబరాలకి మాకు వచ్చే ఇన్కమ్ ఇచ్చిందే తీసుకొని ఇంకా ఉడతబెత్తగా జబర్దస్త్గా అడగలేము. ఇచ్చింది తీసుకొని అలాగే వెళ్తుంటాము. గంగిరెడ్ల కులం అంటే ఎన్నో కులాలు వేరేగా పాతబడిపోయిన వృత్తులు పనికిరాక ఎక్కడ ఎవరికి ఏదీ లేక ఈ కులం అనేది తిరుగుతుందంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా గంగిరెద్దు, సంక్రాంతి, హరిదాసు ఇది శాశ్వత ధర్మంగా ఉన్నదేనండి. మీకు తెలిసిందే, ప్రజల్లో కొత్తగా మేము చెప్పేది కాదు. ఎడ్లకి మేము అట్లకి కట్టి సింహాద్రప్పని మస్తు సింహాద్రప్పని ఎగ్గరం వేసి అట్లకి ఊరికి గ్రామగ్రామానికి తిప్పి అట్లకి కాలు ఒప్పించి బుర్ర ఒప్పించి దండం పెట్టించి ఎద్దుని పీట మీదకి ఎక్కించి ఇలాంటి వేషాలన్నీ చేస్తామండి మేము. ఆ ఒక్కటి తప్ప వేరే ఒక విధంగా మరి ఇంకో దేనికి మేము వెళ్ళలేము. అది ఇప్పుడు పిల్లలంటే చదువుకునే వాళ్ళు ఉండరండి, మరి వాళ్ళకి ఏది లేదు. తరువాత పింఛని ప్రతి ఒక్క కళాకారుడికి పింఛని అనేది వస్తుంది. మా కులం అనేది మేము కళాకారులమేనండి. ఎవరో ఒకసారి పాడి వినిపిస్తాం చూడండి. ఎందుకంటే ఆ పింఛని అనేది మాకు ఏది కూడా మేము ఇలా ఎట్లు పట్టుకొని తిరుగుతామండి. దొరికిన రోజు 100 దొరకొచ్చు, లేని రోజు 50 దొరకొచ్చు. మేము 4-5 వెళ్తామండి. దొరికిన రోజు 500 దొరకొద్దు, 500 దొరికితే ఒక మనిషి కూలికే అవదండి. ధనుర్మాసం రాగానే ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తారు. తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటి వాళ్ళు హారతి పట్టి పూజిస్తారు. డూడు బసవన్న, రారా బసవన్న అనగానే ఎద్దులు ముందుకొస్తాయి. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అనగానే ముందరి కాళ్ళెత్తి సలాం చేస్తాయి. అయ్యగారికి శుభం కలుగుతుందా, తలపెట్టబోయే కార్యం సఫలమవుతుందా అనగానే గంగిరెద్దులు తలాడించటాన్ని శుభసూచకంగా నందీశ్వరుడి దీవెనగా భావిస్తారు. గంగిరెద్దుల వాళ్లు కూడా ఎద్దు ముందరి కాళ్లను ఛాతీ మీద పెట్టుకుని ఆడిస్తారు. ఇంటిల్లిపాదిని తమదైన శైలిలో పొగుడుతూ ఆశీర్వచనాలు ఇస్తారు. తెలుగు లోగుల్లో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళేంచి దీవిస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన 10వ పరక తీసుకొని వాళ్ళు కుటుంబ పోషణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళు తమ బాధలను కూడా తెలిపారు. కానీ తెలుగు సాంప్రదాయాల్లోని సంక్రాంతి రోజు నాడు మాత్రమే వీళ్ళు కనిపిస్తున్నారు. మిగతా రోజుల్లో మా జీవన వృత్తి ఏంటని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళకి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వీళ్ళకి ఆదుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం నుండి.